Hi, hello. Good evening, everybody, friends. This is NTR, Faculty of Methodology and Perspectives in Education. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి మా వేద డిజి స్కూల్ నుంచి ఒక అద్భుతమైన అవకాశం మిత్రులారా. వేద డిజి స్కూల్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ వేద డిజి స్కూల్. వేద డిజి స్కూల్ యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటి అభ్యర్థులకి కాంటెంట్తో పాటు అత్యాధునికమైన టెక్నాలజీని వినియోగిస్తూ ప్రస్తుత పరీక్షా సరళిని అనుసరిస్తూ ప్రశ్నల్ని రూపొందిస్తూ ఆ ప్రశ్నలకి విస్తృతమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ప్రామాణికమైన ప్రశ్నల్ని రూపొందించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ టెస్టులు కండక్ట్ చేయటం మాత్రమే కాకుండా విస్తృతమైన వివరణలతో కూడిన సమాచారాన్ని అందించే వీడియోల్ని రూపొందిస్తూ సమగ్రంగా డిఎస్సి అభ్యర్థి విషయంపై పట్టు సాధించే విధంగా అవసరమైన సమాచారాన్ని అందించాలి అనే నూతన దృక్పథంతో, విశాలమైన దృక్పథంతో నూతనంగా మార్కెట్లోనికి వస్తున్న ఒక అత్యాధునికమైన డిజిటల్ ప్లాట్ఫామ్ వేద డిజి స్కూల్ ఫ్రమ్ విజయనగరం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, నేను ఎన్ తిరుపతిరావు, సైన్ ఇన్ ఎన్టీఆర్. మరి ఈ వినూత్నమైన సరికొత్త ప్లాట్ఫామ్ ద్వారా డిఎస్సి అభ్యర్థులకు ఓన్లీ డిఎస్సి మాత్రమే కాకుండా గ్రూప్స్ కానీ ఇతరత్ర ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అదేవిధంగా అకాడమిక్ కోర్సెస్కి కానీ అత్యంత విస్తృతమైన సమాచారాన్ని ఇవ్వడమే ఈ వేద డిజి స్కూల్ యొక్క ప్రధానమైన లక్ష్యం. ప్రతిరోజు అత్యంత విలువైన సమాచారంతో కూడిన వీడియోలను మీకు ప్రజెంట్ చేస్తూ క్లిష్టమైన సమాచారాన్ని సులభవంతంగా మీకు అందిస్తూ మీ విజయంలో నిరంతరం కూడా మేము తోడుండాలి అనే దృక్పథంతో తీసుకొచ్చిన ఈ ఆన్లైన్ డిజి ప్లాట్ఫామే వేద డిజి స్కూల్. మిత్రులారా, ప్రస్తుత రోజుల్లో ఉపాధ్యాయ వృత్తి యొక్క గొప్పతనం, లక్ష్యం మీకు తెలుసు. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అటు తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క ట్రెండింగ్ నడుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు కంప్లీట్ కాగానే ఒక 2 నెలల సమయంలో ఎగ్జామ్ని కండక్ట్ చేసే విస్తృతమైన బృహత్తరమైన ప్రణాళిక 2 రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇచ్చే విస్తృతమైన కసరత్తు ఆల్రెడీగా జరిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి కొంచెం ఒక 15-20 రోజులు అటు ఇటు కావచ్చు, కానీ పక్కాగా తెలంగాణలో నోటిఫికేషన్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లని సిద్ధం చేసుకోవటం అనేది జరిగింది మిత్రులారా. మరి మా వేద డిజి స్కూల్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రస్తుతము అయితే సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మెథడాలజీ, వీటికి సంబంధించిన కోర్సులన్నీ అట్ ప్రెజెంట్ మేము అందిస్తున్నాము. తదనంతరం ఒక 15-20 రోజుల్లో మిగతా కాంటెంట్స్ని కూడా మీ ముందుకు తీసుకొస్తామని తెలియజేస్తున్నాం మిత్రులారా. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వేద డిజి స్కూల్. మీకు మా వీడియోల్లో కింద ఇచ్చే డిస్క్రిప్షన్లో వేద డిజి స్కూల్ యొక్క యాప్ యొక్క లింక్ కూడా మీకు ప్రజెంట్ చేస్తున్నాము. మరి అదేవిధంగా వాట్సాప్ లింకులు కూడా ప్రజెంట్ చేయటం జరుగుతుంది. యూట్యూబ్ లింక్ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు క్లిక్ చేస్తే ఇందులో ఉండే అన్ని అంశాలని కూడా మీరు వీక్షించవచ్చు. మరి మిత్రులారా, ఈ వేద డిజి స్కూల్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా అట్ ప్రెజెంట్ ప్రస్తుతం మేము ఇవ్వబోయే మొదటి కోర్సు ఏంటంటే విద్యా దృక్పథాలు. ఇటు ఆంధ్రాలోను అటు తెలంగాణలోను ఎప్పటికీ ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా ఈ విద్యా దృక్పథాలకు సంబంధించి బాగా చదివి ఉన్నారు, నో డౌట్ ఎట్ ఆల్. అందరూ కూడా ఈ విద్యా దృక్పథంలో ఉండే అన్ని యూనిట్స్ మీ అందరికీ తెలుసు. మనకి సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటీస్కి అయితే 8 బిట్లు అడుగుతారు, 4 మార్కులకు వస్తున్నాయి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి అయితే 10 బిట్లు 5 మార్కులకి ఈ విద్యా దృక్పథాలు అనే కాన్సెప్ట్ నుంచి మనకి ఎగ్జామినర్ అడగటం జరుగుతుంది డిఎస్సిలో. మరి మిత్రులారా,
ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే అభ్యర్థులందరూ కూడా చాలా విస్తృతంగా ఈ విద్యా దృక్పథాలని చదివి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ వేద డిజి క్లాస్ ఇచ్చే విద్యా దృక్పథాల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, దీనికి సంబంధించి ప్రధానంగా మనము వేద డిజి క్లాస్ ఆధ్వర్యంలో ఒకసారి సిలబస్ను ఒకసారి మనం గమనిస్తే ప్రధానంగా 5 యూనిట్లను ఇవ్వటం జరిగింది. ఫస్ట్ వన్ భారతదేశం విద్యా చరిత్ర, ద ఎడ్యుకేషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. అదేవిధంగా రెండవ యూనిట్కి వచ్చేసరికి ఉపాధ్యాయ సాధికారత, టీచర్ ఎంపవర్మెంట్. మూడవ యూనిట్కి వచ్చేసరికి వర్తమాన భారతదేశంలో విద్య, ఎడ్యుకేషన్ ట్రెండ్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా. అండ్ ద ఫోర్త్ యూనిట్ చట్టాలు హక్కులు, యాక్ట్స్ అండ్ రైట్స్. ఫిఫ్త్ యూనిట్ చూస్తే మిత్రులారా, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005, జాతీయ విద్యా విధానం 2020. ఇది మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉండే సిలబస్. విద్యా దృక్పథాల్లో ప్రధానంగా మనకి 5 యూనిట్లు. కొన్ని సందర్భాల్లో ఈ జాతీయ విద్యా విధానం 2020ని 6 యూనిట్లుగా కూడా ఇవ్వటం జరిగింది మిత్రులారా. సో ఈ విద్యా దృక్పథాలు అనే కాన్సెప్టు డిఎస్సిలో చాలా కీలకం మిత్రులారా. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి 10 బిట్లు 5 మార్కులు, ఎస్జిటికి 8 బిట్లు 4 మార్కులు. సరే, స్కోర్ ఎంతైనా, మార్కులు ఎన్నైనా, బిట్లు ఎన్నైనా, డిఎస్సిలో ప్రతి బిట్టు కూడా చాలా కీలకం మిత్రులారా. ప్రతి బిట్టు కూడా చాలా కీలకం. మనం చదివే కాంటెంట్స్ కానీ మిగతా సబ్జెక్టులు కానీ గతంలో ఎంతో కొంత చదివి ఉంటాం. కానీ డిఎస్సి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో పూర్తిగా కొత్త అంశాలు, అటు డైట్ ట్రైనింగ్లో కానీ ఇటు బిఎడ్ ట్రైనింగ్లో కానీ మనం ట్రైనింగ్ అయ్యేటప్పుడు డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ని చదివి ఉంటాం. ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి విభిన్నమైన పాఠ్యాంశాలని తీసుకొచ్చి ఒక 5 యూనిట్లుగా మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కూర్పు చేయటం అనేది జరిగింది మిత్రులారా. సో ఖచ్చితంగా ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని తీసుకురావటంలో, సాధించి పెట్టడంలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది మిత్రులారా. సో ఓవరాల్గా మనకి సిలబస్ తీసుకుంటే 5 యూనిట్స్. నెంబర్ 1 భారతదేశంలో విద్యా చరిత్ర, రెండవ యూనిట్ ఉపాధ్యాయ సాధికారత, మూడవ యూనిట్ వర్తమాన భారతదేశంలో విద్య, నాలుగవది చట్టాలు హక్కులు, 5 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005, జాతీయ విద్యా విధానం 2020. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ గతంలో జరిగిన టెట్ ప్రశ్నాపత్రాలని మనం ఒకసారి సమీక్ష చేసి చూస్తే ఖచ్చితంగా ప్రతి యూనిట్ నుంచి కూడా 2 బిట్లు అడగటం జరిగింది. ప్రతి యూనిట్ నుంచి అంటే ఓవరాల్గా స్కూల్ అసిస్టెంట్లో 10 బిట్లు, ఎస్జిటిలో 8 బిట్లు, ఒకవేళ ఒక బిట్ అటు ఇటు కావచ్చు. కాబట్టి ప్రతి యూనిట్ని కూడా మనం క్లుప్తంగా చదవాల్సి ఉంటుందన్నమాట. అయితే మన వేద డిజీ స్కూల్ నుంచి మనం ఇచ్చే ప్రత్యేకత ఏమిటి అంటే, ఆల్రెడీ మీరు చాలా వరకు టెట్ కంప్లీట్ అయిన తర్వాత, టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత అందరూ డిఎస్సి ఎగ్జామ్ని డిఎస్సి కోసం చదువుతున్నారు. సిలబస్ని ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ చాలా చోట్ల మీరు వినుంటారు లేదా ఓన్గా చదివి ఉంటారు. కానీ మనం ఇక్కడ ఫస్ట్ దీనిపైన ఒక టెస్ట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం మిత్రులారా, ఒక టెస్ట్ ప్రోగ్రామ్. సో దీనిపైన మనం ఓవరాల్గా 10 టెస్టులను కండక్ట్ చేస్తున్నాం. ప్రతి యూనిట్కి కూడా 2 టెస్టులను క్రియేట్ చేస్తున్నాం. ప్రతి యూనిట్స్ మనకి 5 యూనిట్లు ఉన్నాయి. యూనిట్కి 2 టెస్టులు. ప్రతి టెస్ట్లో ఒక 40 to 50 బిట్స్ ఉంటాయి. అంటే ఒక యూనిట్కి 100 నుంచి 120 బిట్ల వరకు కూడా మనకి కవర్ అయ్యే అవకాశం ఉంది. గమనించాలి మిత్రులారా, మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఎంటైర్ యూనిట్స్ 5 అండి. ఈ 5 యూనిట్లలో ప్రతి యూనిట్ నుంచి కూడా మనం 2 టెస్టులను క్రియేట్ చేయటం జరిగింది. అంటే టెస్ట్ 1, టెస్ట్ 2. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ యూనిట్ తీసుకుందాం. ఫస్ట్ యూనిట్లో టెస్ట్ 1, టెస్ట్ 2. టెస్ట్ 1 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే, ప్రాచీన కాలంలో ఉండే వేదకాలంలో విద్యను, అదేవిధంగా మధ్యయుగ భారతదేశంలో విద్య, అదేవిధంగా ఆధునిక యుగ విద్య. అంటే వేదకాలంలో విద్య, బౌద్ధ విద్య, జైన విద్యా విధానం, ఇస్లాం విద్యా విధానం, ఆధునిక విద్య అంటే యూరోపియన్లు భారతదేశంలోనికి ప్రవేశించినప్పటి నుంచి బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్ళినంత వరకు ఉండే విద్యా విధానం అంతటినీ కూడా టెస్ట్ నెంబర్ 1గా మనం క్రియేట్ చేయటం జరిగిందనమాట. ఇకపోతే రెండోది టెస్ట్ నెంబర్ 2 విషయానికి వచ్చేసరికి
స్వతంత్రానంతర భారతదేశ విద్య, అదేవిధంగా విద్య అంటే అర్థం ఏమిటి, భావన, నిర్వచనం, రకాలు, వీటిని టెస్ట్ నెంబర్ 2గా మనం క్రియేట్ చేయడం జరిగింది మిత్రులారా. ఒక్కసారి గమనించండి. మొత్తం యూనిట్లు 5, మొత్తం టెస్టులు 10. ప్రతి యూనిట్ నుంచి కూడా 2 టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటికి మనం డేట్స్ కూడా, డేట్ అండ్ టైం కూడా ఇవ్వటం జరుగుతుంది. ప్రతి టెస్ట్లో కనీసం 40 నుంచి 50 బిట్లు, అంటే ఒక యూనిట్ నుంచి 100 బిట్లని మనం ఇవ్వటం జరుగుతుంది. ఇచ్చే ప్రతి ప్రశ్న కూడా ఇటీవల కాలంలో జరిగిన డిఎస్సి ప్యాటర్న్ కానీ, టెట్ ప్యాటర్న్ కానీ ఫాలో చేస్తూ డైరెక్ట్ బిట్స్ ఉంటాయి, స్టేట్మెంట్కి సంబంధించిన బిట్స్ ఉంటాయి, క్రింది వానిలో సరైనది ఏది, సరికానిది ఏది అనే సందర్భాన్ని పరీక్షించే ప్రశ్నలను కూడా మనం ఇవ్వటం జరిగింది మిత్రులారా. సో కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ప్రాచీన కాలంలో గురుకుల విద్య, బౌద్ధ విద్య, జైన విద్య, మధ్యుగ కాలంలో ఉండే ఇస్లామిక్ విద్య, అదేవిధంగా ఆధునిక యుగంలో ఐరోపా వారు ప్రవేశించినప్పటి నుంచి, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో విద్య కావచ్చు, అంతకుముందు క్రైస్తవ మిషనరీల ద్వారా విద్య కావచ్చు, బ్రిటిష్ వారి యొక్క ప్రత్యక్ష పరిపాలన కింద ఈ దేశంలో విద్యా విధానం ఎలా ఉన్నది అనే అంశాలని టచ్ చేస్తూ టెస్ట్ నెంబర్ 1ని మనం క్రియేట్ చేయడం జరిగింది మొదటి యూనిట్లో. సో ఈ ఫస్ట్ టెస్ట్లోనే మనం ఒక 50 బిట్లని ఈ జోన్ పైన ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఆ జోన్పై 50 బిట్లను ఇవ్వటమే కాకుండా వేద డిజి స్కూల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎంటైర్ 50 బిట్లపై విస్తృతంగా ఒక 2.5 గంటల పాటు ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఇవ్వటం జరుగుతుంది. మిత్రులారా గమనించండి, టెస్ట్ కండక్ట్ చేయటం మాత్రమే కాకుండా ప్రతి టెస్ట్కి వెంటనే ఇప్పుడు ఈ వీడియో కిందే మీకు మన యాప్ లింకు కూడా, వేద డిజీ స్కూల్ అనే యాప్ లింక్ని కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. మీరు వెంటనే ఎంటర్ అయ్యి చెక్ చేయొచ్చు. సో వెంటనే టెస్ట్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 2వ తేదీన 3వ నెల, అంటే రేపు రాబోయే నెలలో 2వ తేదీన ఫస్ట్ టెస్ట్ని మనం కండక్ట్ చేస్తాం. 5 గంటలకి టెస్ట్ కండక్ట్ చేస్తాం. ముందుగానే టెస్ట్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో టెస్ట్కి సంబంధించిన వీడియోని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఎక్స్ప్లెనేషన్ వీడియో. మిత్రులారా గమనించండి, ఇక్కడ నిర్వహించే ఎక్స్ప్లెనేషన్ వీడియో యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, ఒక ప్రశ్న గురించి ప్రశ్న ఇచ్చేటప్పుడు ఆ ప్రశ్నకు సంబంధించిన 4 ఆప్షన్స్ తాలూకు ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ని మనం డిస్కస్ చేయటం జరుగుతుంది. అంటే ఆ టెస్ట్ ఎండింగ్కి, అంటే ఈ యూనిట్లో ఉండే 2 టెస్టులు మనం రాసే సమయానికి ఎంటైర్ యూనిట్ అంతటినీ కూడా మనం డిస్కస్ చేసుకోవటం జరుగుతుంది. విస్తృతంగా, వివరంగా, విపులంగా, మీకు అర్థమయ్యే విధంగా, అప్ టు ఎగ్జామినేషన్ టైం వరకు కూడా మీరు ఆ ఎక్స్ప్లెనేషన్ని మరిచిపోని విధంగా మీకు ఎక్స్ప్లెనేటివ్ వీడియోను కూడా ఆ టెస్ట్తో పాటు అప్లోడ్ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి గమనిస్తే జస్ట్ ఒక సింగిల్ లైన్లో బిట్ తీసుకున్నాను, అంటే అన్ని బిట్లు ఇట్లాగే ఉండవు. కొన్ని బిట్లు సరికానిది ఏది, సరైనది ఏది, సరికాని ప్రవచనం ఏది, ఇట్లాంటి ప్రశ్నల్ని కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. జస్ట్ ఒక్క ప్రశ్నను మనం చూస్తే, అనేకాంతవాదం అనేది క్రింది ఏ విద్యా విధానానికి చెందినది? ఎప్పుడు కూడా ప్రశ్న చాలా జాగ్రత్తగా మనం చదవాలి మిత్రులారా. అనేకాంతవాదం అనేది క్రింది ఏ విద్యా విధానానికి చెందినది? సో ఫస్ట్ వన్, ఆప్షన్ నెంబర్ 1 గురుకుల విద్య, ఆప్షన్ నెంబర్ 2 బౌద్ధ విద్య, ఆప్షన్ నెంబర్ 3 జైన విద్య, ఆప్షన్ నెంబర్ 4 ముస్లిం విద్య. సో ఫస్ట్ వన్, అనేకాంతవాదం అనేది మనకు తెలియాలి మిత్రులారా. అనేకాంతవాదం అనేది విద్యా దృక్పథాల్లో జైన విద్యా విధానానికి సంబంధించినది. జైన విద్యా విధానానికి సంబంధించింది. సో ఆప్షన్ నెంబర్ 1 ఏ కాదు, బి కాదు, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అసలు ఈ జైన విద్యా విధానంలో అనేకాంతవాదం అంటే ఏమిటి? మిత్రులారా, జైన విద్యా విధానంలో జైన విద్య ద్వారా నేర్చుకునే ప్రతి అంశాన్ని కూడా ఒకే కోణంలో కాకుండా అనేక కోణాల్లో, విభిన్న కోణాల్లో నేర్చుకోవాలి అనే భావనను చెప్పేదే అనేకాంతవాదం. ఈ అనేకాంతవాదం అనేది మనకి గురుకుల విద్యలో కనిపించదు, బౌద్ధ విద్యలో కనిపించదు, ఇస్లామిక్ విద్యలో కూడా కనిపించదు. సో ఫస్ట్, జైన విద్యా విధానంలో అనేకాంతవాదం అంటే ఒక విషయాన్ని ఒకే కోణంలో మాత్రమే కాకుండా విభిన్నమైన కోణంలో నేర్చుకునేటప్పుడే ఆ విషయం పట్ల స్పష్టత వస్తుంది అనే భావాన్ని వ్యక్తపరిచే వాదమే అనేకాంతవాదం. మరి ఇది ఏ విద్యలో ఉంటుంది అంటే జైన విద్య మిత్రులారా. సో ప్రాచీన భారతదేశంలో ప్రధానంగా 2 రకాల విద్యలు ఉంటాయి. అది ఫస్ట్ వన్ గురుకుల విద్య లేదా బౌద్ధ విద్య.
సెకండ్ వన్ గురుకుల విద్య లేదా వేదకాలపు విద్య. సెకండ్ వన్ బౌద్ధ విద్య మరియు జైన విద్య. మిత్రులారా, ఒకసారి ఈ గురుకుల విద్య గురించి మనం ఒకసారి ఎక్స్ప్లనేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళితే, ప్రాచీన భారతదేశంలో హిందూ ధార్మిక సిద్ధాంతం ప్రకారము నిర్వహించిన విద్యా విధానం ఏది అంటే గురుకుల విద్యా విధానం. ఈ గురుకుల విద్యా విధానం యొక్క ప్రధానమైన లక్ష్యము మోక్షాన్ని పొందడము లేదా ముక్తిని పొందడం. ఇంకా వివరణాత్మకంగా మనం ఎక్స్ప్లనేటివ్ వీడియోలో చెప్పుకుంటాం మిత్రులారా. జస్ట్ ఇది పైపైన మాత్రమే. మోక్ష సాధన లేదా ముక్తిని పొందటం అనే ప్రధానమైన లక్ష్యంతో ప్రాచీన భారతదేశంలో ఈ గురుకుల విద్య అనేది నిర్వహించబడింది. గురుకులాలు అంటే ఏమీ లేవు మిత్రులారా, ఊరికి దూరంగా ఉండే బ్రాహ్మణుల యొక్క ఆవాసాలు లేదా నివాసాలే గురుకులాలు అనేవారు. హిందూ ధర్మాన్ని, హిందూ ధార్మిక సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసే ఉద్దేశ్యంతో హిందూ మత గ్రంథాలే పాఠ్య గ్రంథాలుగా ఉంటూ ఈ గురుకుల విద్య అంతా కూడా కొనసాగటం జరిగింది. గురువుల యొక్క గురుకులాల్లో లేదా బ్రాహ్మణుల యొక్క నివాసాల్లో లేదా బ్రాహ్మణుల యొక్క విడిది ప్రాంతాలలో ఈ గురుకుల విద్య అనేది జరిగేది. ప్రధానంగా మరి ఇక్కడ ఈ గురుకుల విద్యలో ఆరంభ కార్యక్రమం లేదా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏమనేవారంటే ఉపనయనము అనేవారు మిత్రులారా. సమాజం 4 వర్ణాలుగా ఉండేది అప్పట్లో. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఈ గురుకుల విద్యలో ప్రవేశం పొందాలి అంటే, ఉపనయనము అనే కార్యక్రమం జరగాలి అంటే బ్రాహ్మణ పిల్లవాడికి 8 సంవత్సరాలు వయస్సు నిండాలి. క్షత్రియ పిల్లవాడికి 10 సంవత్సరాలు వయస్సు నిండాలి. వైశ్య పిల్లవాడికి 12 సంవత్సరాలు వయస్సు నిండాలి. మరి చివరి వర్ణంలో ఉండే శూద్రవర్ణ పిల్లవాడికి పై 3 వర్ణాలకి సేవ చేయటం తప్ప గురుకులాల్లో ఎటువంటి ప్రవేశం ఉండేది కాదు మిత్రులారా. మరి ఈ విధంగా విద్యా ఆరంభ కార్యక్రమం లేదా ప్రవేశ కార్యక్రమం జరిగిన తర్వాత ఒకసారి గురుకులంలోనికి ప్రవేశించిన ఆ పిల్లవాడిని అంతేవాసి లేదా గురువాసి అని పిలిచేవారనమాట. అట్లా ఆ పిల్లవాడు 12 సంవత్సరాల పాటు గురుకులాల్లో విద్యను ఆరంభించి 20 సంవత్సరాల వయస్సుకు వచ్చేసరికి ఆ పిల్లవాడికి చిట్ట చివరి కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఆ చిట్ట చివరి కార్యక్రమమే మరి సమవర్తనము. ఏమనేవారు? సమవర్తనము అని చిట్ట చివరి కార్యక్రమం. దాన్నే కాన్వకేషన్ ప్రోగ్రామ్ అంటారు. సో ఈ కాన్వకేషన్ ప్రోగ్రాంలో గురువు గారు ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని, నీ విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించు, సత్యాన్నే నీవు ఎప్పుడూ పలకవలెను అని ఆ పిల్లవాడికి దగ్గరికి తీసుకొని చెప్పేవారు. వేదకాలపు విద్య లేదా గురుకుల విద్యలో 2 సందర్భాలు ఉంటాయి గురువు పిల్లవాడిని దగ్గరికి తీసుకునేటప్పుడు. ఫస్ట్ ఉపనయన కార్యక్రమం జరిగేటప్పుడు పిల్లవాడిని దగ్గరికి తీసుకుంటాడు. అంటే దగ్గరికి తీసుకోవటం, నయనము అంటే నేత్రం, జ్ఞానాన్ని అందించే విభాగం, జ్ఞానాన్ని గ్రహించే విభాగం ఏది అంటే నేత్రం మిత్రులారా. ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకునేవాడు. తీసుకొని ఆ గురువుగారు గాయత్రి మంత్రాన్ని చెవిలో జపించి ఓం నమః శివాయ అని రాయించేవారు. సో ఇట్లా ఒక ఆప్షన్ దగ్గర ఎంటైర్ మనకు ఒక 15 నుంచి 20 పాయింట్లు జస్ట్ ఒక ఆప్షన్ దగ్గరే మనం ఎక్స్ప్లనేటివ్ వీడియోలో చెప్పుకోవటం జరుగుతుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వేద డిజీ స్కూల్ మిత్రులారా. ఇక రెండోది బౌద్ధ విద్య. నిరాడంబరమైన జీవితాన్ని అనుసరిస్తూ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో హిందూ ధార్మిక వాదాన్ని పునరుద్ధరించాలి అనే ఉద్దేశంతో, హిందూ ధర్మం పక్కదోవ పడుతుంది అనే ఉద్దేశంతో క్షత్రియ వర్ణానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ దేశంలో పెద్ద ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొచ్చారు. అలాంటి ఆధ్యాత్మిక విప్లవం నుంచి పుట్టిన 2 మతాలే, ఒకటి బౌద్ధ మతం, 2 జైన మతం. ఇక్కడ కూడా మోక్ష సాధన అనే లక్ష్యంతో బౌద్ధ విద్యా విధానం నడిచేది. బౌద్ధ విద్యా కేంద్రాలు ఉండేవి. మఠాలు, ఘటికలు అనే పేరుతో బౌద్ధ విద్యా కేంద్రాలను పిలిచేవారు. ఆరామాలు, విహారాలు అనే పేరుతో బౌద్ధ విద్యా కేంద్రాలు ఉండేవి మిత్రులారా. మరి బౌద్ధ విద్యలో కూడా ఆరంభ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఆ ఆరంభ కార్యక్రమమే పబ్బజా అంటే ముందుకు నెట్టడం. ఇక్కడ కూడా గురువుగారు, బౌద్ధ భిక్షవే గురువుగారుగా ఉండేవారు. గురువుగారు శిష్యుడిని దగ్గరికి తీసుకొని బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని ఆ పిల్లవాడితో జపించి రాయించేవారు ఈ విద్యా విధానంలో కూడా. సో ఎక్కడా కూడా బౌద్ధ విద్య కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి పబ్బజా అనే కార్యక్రమం జరిగిన తర్వాత ఆ పిల్లవాడు బౌద్ధ విద్యలోనికి ప్రవేశించేవాడు.
అలా పబ్బజా అనే కార్యక్రమం జరిగిన తరువాత ఆ పిల్లవాడిని ఏమని పిలిచేవారంటే సమనేరులు. ఏమని పిలిచేవారు? సమనేరులు. అలా ఆ పిల్లవాడు దాదాపు 10 సంవత్సరాల పాటు విద్యా కార్యక్రమం జరిగిన తరువాత, నేర్చుకున్న తరువాత చిట్ట చివరిసారిగా ఒక ముగింపు కార్యక్రమం కూడా ఇక్కడ జరిగేది. దానిని ఉపసంపద అంటారు. ఉపసంపద, చిట్ట చివరి కాన్వకేషన్ ప్రోగ్రామ్. మరి ఇట్లాంటి విషయాల్ని నేర్చుకోవటం మాత్రమే కాకుండా మరి ఇక్కడ బోధనా పద్ధతి ఎలా ఉండేది, బోధనా భాష ఏమిటి, పాఠ్య ప్రణాళికలో ఎటువంటి అంశాలు ఉన్నాయి, స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఉన్నదా లేదా, మరి ఉపాధ్యాయునికి శిష్యునికి మధ్య ఎటువంటి సంబంధం ఉన్నది, మరి ఇందులో ఉండే విద్యా కేంద్రాలు ఏమిటి, ఎక్కడెక్కడ బౌద్ధ విద్యా కేంద్రాలు ఉన్నాయి, వంటి అన్ని అంశాలని కూడా మనం ఎక్స్ప్లెనేటివ్ విద్యలో క్లియర్గా మాట్లాడతాం మిత్రులారా. మరి అదేవిధంగా ఇస్లామిక్ విద్య మధ్యుగ భారతదేశంలో క్రీస్తు శకం 712వ సంవత్సరంలో పశ్చిమాసియా ప్రాంతం నుంచి ముస్లింలు భారతదేశంలోనికి ప్రవేశించడం జరిగింది. మహమ్మద్ బిన్ కాషీం రూపంలో సింధు ప్రాంతం పైకి దాడి చేసి అక్కడ దాహీర్ అనే హిందూ చక్రవర్తి ఉండేవాడు. అతన్ని ఓడించి సింధు ప్రాంతంలోనికి ప్రవేశించారు. ఎవరయ్యా అంటే ఈ ముస్లింలు. అలా ప్రవేశించిన ముస్లింలు భారతదేశాన్ని చాలా కాలం పాటు పరిపాలన చేయటం జరిగింది. క్రీస్తు శకం 8వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 18వ శతాబ్దం వరకు దాదాపు 10 శతాబ్దాల పాటు ఈ దేశాన్ని ముస్లింలు పరిపాలన చేయటం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో ఈ ముస్లిం పరిపాలకులు కూడా ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలి అనే ఉద్దేశంతో మన దేశంలో మక్తబ్లు, మదరసాలు, మదరసా ఐలాలు అనే విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. మక్తబ్లు అంటే ప్రాథమిక పాఠశాలలు, మదరసాలు అంటే ఉన్నత విద్యా కేంద్రాలు, మదరసా ఐలాలు అంటే నేటి విశ్వవిద్యాలయాలని పోలిన విద్యా కేంద్రాలు. సో ఇట్లాంటి విద్యా విధానంలో బిస్మిల్లా అనే ఒక ఆరంభ కార్యక్రమం జరిగేది మిత్రులారా. ఈ ఇస్లామిక్ విద్యలో ఒక పిల్లవాడికి 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజున ఆ వయస్సు కంప్లీట్ అయిన తర్వాత ఆ పిల్లవాడికి బిస్మిల్లా అనే కార్యక్రమం జరిగేది ఇస్లామిక్ విద్యలో. అదే ఆడపిల్ల అయితే జర్ఫాఫానీ అనే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించేవారు మిత్రులారా. సో ఇట్లా ఒకే ప్రశ్న దగ్గర దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాలు ఎక్స్ప్లెనేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇక్కడ ఇస్లామిక్ విద్య ఉంది అంటే ఎంటైర్ ఇస్లామిక్ విద్యలో ఉండే కోర్ కాన్సెప్ట్ అంతా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో బౌద్ధ విద్యా విధానం ఉందంటే ఎంటైర్ బౌద్ధ విద్యకు సంబంధించిన కోర్ కాన్సెప్ట్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ ఏవైనా 2-3 పాయింట్లు విడిచిపెడితే తర్వాత బిట్లో వాటిని వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వేద డిజీ స్కూల్. ఈ టెస్ట్లు మేము ఏవైతే కండక్ట్ చేస్తున్నామో 2 సార్లు టెస్ట్ రాసుకునే అవకాశం మీకు కల్పించబడుతుంది మిత్రులారా. మా ఎక్స్ప్లెనేటివ్ వీడియో ఏదైతే ఉంటుందో అది ఎన్నిసార్లు అయినా మీరు వినొచ్చు, అప్ టు ఎగ్జామినేషన్ వరకు. ఖచ్చితంగా ఎస్జిటి పిల్లలకైతే 8కి 8 బిట్లు, స్కూల్ అసిస్టెంట్ పిల్లలకైతే 10కి 10 బిట్లు మీరు ఆన్సర్ చేసే విధంగా ప్రతి ప్రశ్న పైన కూడా ఎక్స్ప్లెనేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అంటే ఇక్కడ మనం 5 యూనిట్లు తీసుకోవటం జరిగింది మిత్రులారా, 5 యూనిట్స్. సో 5 యూనిట్స్లో కూడా మీరు గమనిస్తే సో ప్రతి యూనిట్లో కూడా 2 టెస్ట్లను మనం క్రియేట్ చేయటం జరిగింది. ఒక్కొక్క టెస్ట్లో 40 నుంచి 50 బిట్లు ఉంటాయి. సో అంటే ఒక టెస్ట్కే 100 బిట్లు లేదా 120 బిట్స్ ఉంటాయి ఒక యూనిట్కి. అలా 5 యూనిట్లు, ప్రతి యూనిట్కి 2 టెస్టులు, 10 టెస్టులు. సో 10 టెస్టులు అంటే మీరు గమనించండి మిత్రులారా, దాదాపు 500 నుంచి 600 బిట్లని విత్ 4 ఆప్షన్స్తో సహా ప్రతి ఆప్షన్ని కూడా టచ్ చేస్తూ ఫస్ట్ ఆ క్వశ్చన్ చదవడం, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏదో చెప్పడం, అది ఆన్సర్ ఎందుకయిందో చెప్పడం, మిగతా ఆన్సర్లు ఎందుకు కాదో చెప్పడం, ఎంటైర్ దాని బ్యాక్గ్రౌండ్ అంతటినీ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది మిత్రులారా. మేము ఏదైతే షెడ్యూల్ని మీకు ఇవ్వటం జరుగుతుందో ఎంటైర్ షెడ్యూల్ ప్రకారము ఖచ్చితంగా మేము సాయంత్రం 5 అయ్యేసరికి టెస్ట్ని అప్లోడ్ చేయటం జరుగుతుంది. ఈ టెస్ట్ యొక్క వెల కూడా చాలా తక్కువగా మేము ఇట్లా ఆరంభ రుసుమునే కేవలం 149 రూపీస్ ఎంటైర్ 10 టెస్ట్లకి కూడా 10 టెస్ట్లు 5 యూనిట్లు కేవలం 149 రూపాయలు మాత్రమే మీరు పే చేస్తే సరిపోతుంది. అది కూడా యాప్లోనే. యాప్ యొక్క లింక్ కూడా వీడియో కింద ఇవ్వటం జరుగుతుంది. వెంటనే మీరు ఆ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది మిత్రులారా. సో యాప్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీ మెయిల్ ఐడి అడుగుతారు, దాన్ని వెంటనే ఎంటర్ చేయాలి.
మీ మొబైల్ ఫోన్ నెంబర్ అడుగుతారు. మీరు ఏ మొబైల్లోనైతే వీడియో చూడబోతున్నారో ఆ మొబైల్ ఫోన్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో వెళ్తే అక్కడ మన యాప్ లింక్ ఉంటుంది. దాన్ని మీరు పర్చేజ్ చేసుకొని ఎంటైర్ 10 టెస్టులని కూడా, ఈ 10 టెస్టులని కూడా మీరు ఇచ్చిన డేటు సమయాన్ని బట్టి మీరు టెస్ట్ రాయొచ్చు. మీ స్థాయి ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏవైనా సందేహాలు వస్తే మాకు పర్సనల్గా మీరు ఫోన్ కూడా చేసి అడగొచ్చు. ఎక్స్ప్లెనేషన్ పార్ట్ నో ప్రాబ్లం. పూర్తి ఎక్స్ప్లెనేషన్ మేము వీడియో రూపంలో పెట్టేస్తాం. సో ఇంకేదైనా సందేహం వస్తే మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు మిత్రులారా. సో ఇట్లా ఈ ఒక్క ఫస్ట్ యూనిట్లోనే 2 టెస్టులను మనం కండక్ట్ చేసుకోవటం జరిగింది. ఇకపోతే చూడండి మిత్రులారా, సో సెకండ్ యూనిట్ ఉపాధ్యాయ సాధికారత. సో మనకి యూనిట్ 2లో మనం 2 టెస్టులను కండక్ట్ చేసుకోవటం జరిగింది. ఉపాధ్యాయ సాధికారత అర్థము, నిర్వచనాలు, ఉపాధ్యాయ వృత్తి ప్రేరణ, నియమ నిబంధనావళి, అలాగే వృత్తిపరమైన అభివృద్ధి. ఈ అంశం వరకు కూడా మనం 6వ తేదీన 3వ నెల 6వ తేదీన 5 గంటలకు టెస్ట్ 1ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అంటే టెస్ట్ 3లో భాగంగా సెకండ్ యూనిట్లో ఫస్ట్ టెస్ట్. ఇకపోతే సెకండ్ యూనిట్లో సెకండ్ టెస్ట్ వచ్చేసరికి మిత్రులారా, ఉపాధ్యాయ సాధికారతకు కృషి చేస్తున్న సంస్థలు రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలోను అనేక సంస్థలు ఉన్నాయి మిత్రులారా. ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, ఎన్సిటిఈ, నోపా, ఆర్ఐఈ, అదేవిధంగా సైటు, సిఐఈటి సైటు, ఎస్ఐఈటి సైటు. సో ఇట్లాంటి అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఉపాధ్యాయ సాధికారతకు కృషి చేస్తున్న రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి సంస్థలు, అదేవిధంగా పాఠశాల రికార్డులు, రిజిస్టర్లు వంటి అంశాలని టెస్ట్ నెంబర్ 4గా ఇవ్వటం జరిగింది. అంటే మీరు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో సెకండ్ యూనిట్లో 2 టెస్టులను మనం క్రియేట్ చేయడం జరిగింది. అంటే టెస్ట్ నెంబర్ 1 నుంచి ఒక 50 నుంచి 60 బిట్లు, టెస్ట్ నెంబర్ 2 నుంచి ఒక 50 నుంచి 60 బిట్లు. ఒక్కొక్క టెస్ట్లో 70 అడగొచ్చు, మరొక టెస్ట్లో 40 అడగొచ్చు. అక్కడ ఉండే పరిధిని బట్టి మనం బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది మిత్రులారా. ఇప్పటి వరకు నేను ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ప్రతి ఆప్షన్ని కూడా మనం వివరణాత్మకంగా, విపులంగా మీకు దీర్ఘకాలం పాటు గుర్తులో ఉండే విధంగా, ఆ పాయింట్ మీకు ఎగ్జామ్లో ఉపయోగపడే విధంగా మన ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఓకే మిత్రులారా. సో అదేవిధంగా మనం మరొకసారి గమనిస్తే యూనిట్ నెంబర్ 3లో మనం 2 టెస్టులను క్రియేట్ చేయడం జరిగింది. టెస్ట్ నెంబర్ 5 అంటే ఇక్కడ టెస్ట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 3లో టెస్ట్ నెంబర్ 1, ఓవరాల్ టెస్ట్లో టెస్ట్ నెంబర్ 5. విద్య ప్రజాస్వామీకరణ, లింగ పక్షపాతం, స్త్రీ విద్య, విద్యలో సమాన అవకాశాలు, విద్యా అర్థశాస్త్రం, మానవ వనరుల సిద్ధాంతం, జనాభా విద్య, విలువల విద్య. ఇదంతా కూడా ఒక టెస్ట్గా మేము ఫ్రేమ్ చేయడం జరిగింది. మీకు పక్కాగా ఆ టెస్ట్లో ఏ సిలబస్ అడుగుతున్నామో క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఈ షీట్ లింకు కూడా మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మిత్రులారా. సిలబస్ లింకు ఎగ్జాక్ట్గా మన వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తాము. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా దీని లింక్ని, యాప్ లింక్ని, వీడియో లింక్ని అన్నింటినీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మిత్రులారా. క్లియర్గా ఎందుకంటే ఈ థర్డ్ యూనిట్ అనేది విస్తృతమైన సిలబస్. ఈ విస్తృతమైన సిలబస్ని 2 భాగాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. టెస్ట్ నెంబర్ 1లో ఈ అంశాలు ఉంటాయి, టెస్ట్ నెంబర్ 2లో ఈ అంశాలని మనం పొందుపరచుకోవటం అనేది జరిగింది మిత్రులారా. తదనంతరం మనం ఒకసారి గమనిస్తే మిత్రులారా, సో ఇక యూనిట్ నెంబర్ 4కి వెళ్దాం. చక్కగా యూనిట్ నెంబర్ 4కు ఉండే ప్రత్యేకత ఏమిటంటే మిత్రులారా, సిలబస్ అనేది తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా మనం 2 to 3 బిట్స్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ ఎగ్జామ్లో. సిలబస్ ఎంత తక్కువ అంటే ఇది కూడా మనం 2 టెస్టులుగా ఫ్రేమ్ చేయడం జరిగింది. టెస్ట్ నెంబర్ 7లో జస్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 14వ తేదీని మనం కండక్ట్ చేస్తున్నాం సాయంత్రం 5 గంటలకి. మీకు నోటిఫికేషన్ రావడానికి ముందే ఎంటైర్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంటైర్ సైకాలజీ అండ్ ఎంటైర్ మెథడ్స్ని మేము కంప్లీట్ చేసే బాధ్యతను మేము తీసుకుంటున్నాం మిత్రులారా. మమ్మల్ని మీరు నమ్మి ఫాలో అవ్వండి. ఓకేనా. సో యూనిట్ నెంబర్ 4లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 దీన్ని మనం ఒక 50 మార్కులు కండక్ట్ చేసుకోదలుచుకున్నాం. వెంటనే ఎక్స్ప్లెనేటివ్ వీడియోని కూడా దానికి అటాచ్ చేయదలుచుకున్నాం. ఓకేనా. ఒక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది ఎంటైర్ ఆ యూనిట్ని అంతటినీ కూడా టచ్ చేస్తుంది. యూనిట్లో ఉండే కీలకమైన భావనలు, ఎగ్జామినర్ పరీక్షలో ఎట్లాంటి అంశాలను అయితే అడుగుతాడో వాటన్నింటినీ కూడా ఓవరాల్గా కవర్ చేస్తూ ఎక్స్ప్లెనేటివ్ వీడియో, దట్ ఈస్ ద స్పెషలైజేషన్ కాన్సెప్ట్ ఆఫ్ వేద డిజీ స్కూల్. ఓకేనా. అండ్ బాలల హక్కులు, ఇక్కడ
ఒక 40 to 50 బిట్స్ మనం ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది మిత్రులారా. అంటే ఎంటైర్ ఈ యూనిట్ నుంచి 100 బిట్లు ఇస్తున్నాము. 100 బిట్లు అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆప్షన్కి ఎక్స్ప్లెనేటివ్ ఉంటుంది. అంటే 100 బిట్లు అంటే 400 బిట్లతో సమానం. అక్కడ 400 పాయింట్లు అక్కడ మీకు కవర్ అవుతాయి. ప్రశ్న ఒకటే, 4 ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి ఆప్షన్కి 15 నుంచి 20 పాయింట్లు మనం ఎక్స్ప్లెనేటివ్లో జోడిస్తాం. అంటే ఒక బిట్ ఆన్సర్ చేస్తున్నారు అంటే ఆ యూనిట్లో 100 బిట్లు ఆన్సర్ చేస్తారు. 100 బిట్లు ఆన్సర్ చేస్తే 400 నుంచి 500 పాయింట్లు మీరు అక్కడ నేర్చుకుంటున్నారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వేద డిజి స్కూల్. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ వేద డిజి స్కూల్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇక మనకి ఫిఫ్త్ యూనిట్లోకి వెళ్ళేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ అక్యురేట్ కాన్సెప్ట్, కరెంట్ కాన్సెప్ట్ మిత్రులారా. ఆ రెండు ఏమిటి అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 అండ్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 2020, జాతీయ విద్యా విధానం 2020 మిత్రులారా. ఈ రెండు పాఠాలు మీకు మెథడాలజీలో ఉంటాయి, అక్కడక్కడ కాంటెంట్స్లో కనిపిస్తాయి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉంటాయి. కాబట్టి ఎవర్ గ్రీన్ టాపిక్స్ మిత్రులారా. సో టెస్ట్ నెంబర్ 1 అండ్ టెస్ట్ నెంబర్ 2 ఇక్కడ కూడా ఓవరాల్ టెస్ట్లో 9th టెస్ట్ ఏమో ఎన్సిఎఫ్ 2005, 10th టెస్ట్ ఏమో ఎన్ఈపి 2020. దీనిపైన 50 బిట్లు, దీనిపైన 50 బిట్లు, 100 బిట్లను ఇక్కడ ఇస్తాము. కానీ ఎక్స్ప్లెనేషన్లో 400 పాయింట్లు కవర్ అవుతాయి మీకు. ఓకేనా మిత్రులారా. సో కాబట్టి ఇది మన షెడ్యూల్. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి 14న విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం 14వ తేదీన, మానవ హక్కులు బాలల హక్కులు 16వ తేదీన, అంటే డే బై డే ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మన వేద డిజి స్కూల్లో భాగంగానే రేపు మార్చి 1వ తేదీ నుంచి సైకాలజీకి సంబంధించి మీకు షెడ్యూల్ ఇస్తారు. నా వీడియో తర్వాత మా మాస్టర్ 15 సంవత్సరాల సైకాలజీ బోధన అనుభవం కలిగిన మాస్టర్ శ్రీ రాంబాబు గారు సైకాలజీకి సంబంధించిన టెస్ట్ని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మార్చి 1 నుంచి ఒకరోజు సైకాలజీ, తదుపరి రోజు పర్స్పెక్టివ్స్, తర్వాత సైకాలజీ, పర్స్పెక్టివ్, మధ్యలో మెథడాలజీని కూడా యాడ్ చేయటం అనేది ఆ విధంగా మేము షెడ్యూల్ ఫ్రేమ్ చేయడం జరిగింది. అంటే మార్చి 1 నుంచి దాదాపు మార్చి 20వ తేదీ వరకు సైకాలజీ, మెథడాలజీ, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఎంటైర్ టెస్ట్లతో పాటు ప్రతి టెస్ట్లో 100 బిట్లు నమోదు చేసుకుంటూ వీటి ఎక్స్ప్లెనేటివ్ వీడియోలు మీరు చూస్తూ మార్చి 20వ తేదీ నాటికి 100% స్కోర్ ఇందులో సాధించే విధంగా మేము ప్రణాళిక తయారు చేసుకోవటం జరిగింది. నాట్ ఓన్లీ టెస్టులు మిత్రులారా, ప్రతిరోజు మీరు టెస్ట్ రాస్తారు, వీడియో చూస్తారు. వీటితో పాటు డిఎస్సికి మీకు ఉపయోగపడే క్లిష్టమైన పాఠ్య విషయాలని అత్యంత సులభతరం చేస్తూ మీ మైండ్లో అవి కూర్చునే విధంగా, మీ న్యూరోగ్రామ్స్ని, ఎన్గ్రామ్స్ని ప్రేరేపించే విధంగా, ధారణ శక్తిని పెంపొందించే విధంగా అత్యంత క్లిష్టమైన విషయాలను ఎంచుకొని మీకు సహకరించాలి అనే ఉద్దేశంతో మీకోసం మేము నిరంతరం ఖచ్చితంగా కమిట్మెంట్తో వర్క్ చేస్తామని ఈ సందర్భంగా మీకు మాట ఇవ్వటం జరుగుతుంది మిత్రులారా. సో ఇది మన షెడ్యూల్. సో ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ వీడియోతో పాటు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వటం జరుగుతుంది. మరి అదేవిధంగా మిగతా మన వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏదైనా సందేహం ఉంటే నేరుగా మాకు ఫోన్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్స్ కూడా మీకు అందులో ఇవ్వటం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఏంటంటే యాప్ లింక్ని మీరు క్లిక్ చేయగానే యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ కాగానే మీ మెయిల్ ఐడి అడుగుతారు, దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ అడుగుతారు, దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ మొబైల్లోనైతే దీన్ని వీక్షించాలనుకుంటున్నారో, ఈ టెస్ట్ రాయదలుచుకున్నారో ఆ మొబైల్ నెంబర్ ద్వారా మాత్రమే మీరు ప్రవేశించాలి మిత్రులారా. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది దీనికి సంబంధించి ఇది కేవలము 149 రూపాయలకు మాత్రమే ఆరంభ ఆఫర్గా మీకు అందివ్వటం జరుగుతుంది. నిరంతరము మీరు విజయం సాధించే వరకు ప్రతిరోజు మా వేద డిజి స్కూల్ అనే ఛానల్ నుంచి 2 వీడియోలు, కొన్ని సందర్భాల్లో మోటివేషన్ వీడియోలు కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఆయా సబ్జెక్టులో ఉండే క్లిష్టమైన విషయాలను తీసుకొని వివరణాత్మకంగా, వివరణ మాత్రమే కాదు టెక్నాలజీ యూజ్ చేస్తూ, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ వేద డిజి స్కూల్స్. వీ కెన్ యూజ్ ద మోడర్న్ టెక్నాలజీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ టీచింగ్. ఓకేనా, మేమే ఫ్యాకల్టీ, మేమే సాంకేతికత సృష్టికర్తల మిత్రులారా. ఇది ధైర్యంగా చెప్తున్నాను. రానున్న 15-20 రోజుల్లో మేమేంటనేది మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఎక్కువగా మాట్లాడటం కంటే మేము చేసి చూపిస్తాము. మమ్మల్ని ఫాలో అవ్వండి. మేము చెప్పే విషయం మీకు నచ్చితే లైక్ చేయండి, ఒక కామెంట్ ఇవ్వండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. 10 మంది మిత్రులకు ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.